మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తల్లిదండ్రులు తిట్టారనో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామనో నేటి యువత క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటన హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్లో చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ అక్కా చెల్లెళ్ళు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వినీల, అఖిల అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన మద్దిశెట్టి వెంకటేష్, రమణమ్మ దంపతులకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కూతురు వినీల, 10వ తరగతి పూర్తి చేసిన అఖిల ఉన్నారు. వెంకటేష్ బెంగళూరులో తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి హైదరాబాద్కు బదిలీ అయ్యాడు. దాంతో తన కుటుంబంతో పాటు నెల క్రితం హైదరాబాద్కు వచ్చాడు. వీరంతా శుభోదయం నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే శనివారం వెంకటేష్ డ్యూటీకి వెళ్ళగా రమణమ్మ డిష్ వాషింగ్ లిక్విడ్ కోసం కిరాణా షాప్కు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఇంట్లో వినీల, అఖిల ఇద్దరు కిటికీ గ్రిల్స్కు చున్నితో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. రమణమ్మ వెంటనే స్థానికుల సహాయంతో చున్నీని కత్తిరించి కిందకు దించినప్పటికీ ఇద్దరు బాలికలు అప్పటికే చనిపోయారు. ఒకేసారి తమకున్న ఇద్దరు కూతుళ్లు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వినీల ఇటీవల ఓ యువకుడిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోగా కులాంతర వివాహం వద్దని చెప్పి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చినట్లు సమాచారం. అప్పటి నుంచి అక్కా చెల్లి ఇద్దరు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో యువతులు ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో ఇట్లా శుభోదయ కాలనీ మల్లాపూర్ ఏరియాలో ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు అఖిల అండ్ వెన్నెల ఇట్లా హ్యాంగింగ్ చేసుకున్నారని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మేము వచ్చేసి సీన్ విజిట్ చేశాము. డెడ్ బాడీస్ కూడా చూసాము. సీన్ విజిట్ చేసిన తర్వాత మా ఈసీ గారు కూడా సీన్ విజిట్ చేశారు. కేసు కడుతున్నాం. వాళ్ళు కంప్లైంట్ ఇంకా ఇవ్వలేదు. దాని మీద కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు చేసి డీటెయిల్ అనేది తర్వాత వివరిస్తాం. సార్ మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది సార్? మాకు డయల్ 100 కాల్ వచ్చింది 5:30 గంటల సమయంలో. వెంటనే రీచ్ అయిపోయిన తర్వాత ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. ఎంత సార్ వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? ఇంకా వెన్నెల 17 ఇయర్స్ ఉంది, అఖిల 16 ఇయర్స్. సంఘటన జరిగినప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ లేరా సార్ ఇంట్లో? వాళ్ళ మదర్ ఏదో కిరాణా షాప్ ఏదో బయటకు వెళ్ళిందని చెప్తా ఉన్నారు. వచ్చి తర్వాత మళ్ళీ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో చూసుకున్న తర్వాత అయిందని చెప్తా ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు అనేది కొంచెం ఇంకా డీటెయిల్గా మేము ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత వివరాలు అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాం. సార్ సీన్లో హ్యాంగింగ్ అన్న ఎట్లుంది సార్? అంటే ఇంకా అది ఇంకా ఇప్పుడైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వని అయితే మేమైతే సీన్ విజిట్ చేసాం. దాని మీద మా ఒపీనియన్ వాళ్ళు ఇచ్చేది ఉంటుంది. చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా తెలియజేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.